ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరుగుతుందన్నారు సిరిసిల్ల కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ప్రజలకు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఇక కాళేశ్వరం నుండి మొదలుకొని అన్ని పనుల్లో బీఆర్ఎస్ నేతలు ఎంత స్కామ్ చేశారో ప్రజలు గుర్తించారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లటం ఆపేసి ప్రజలకు మంచి పనులు చేయాలని సూచించారు మహేందర్ రెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ఇలా రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, అట్లనే రైతు భరోసా ఇవ్వాలి, ఇలా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి, సన్నబడ్లకు ఇవాళ ఐకేపీ సెంటర్లలో ఎక్కడ కూడా బార్లు లేవియాల, మీ మాదిరిగా కోతలు లేవియాల. కింటాలు ఉంటే అప్పుడు 8 కిలోలు 10 కిలోలు 11 కిలోల కోతలు ఉండేవి. ఇలా బస్తాకు బస్తానే కోత, అమ్మిన తర్వాత 3-4 రోజుల డబ్బులు. ఇలా ఆ రోజులకు రోజు పడిగాకు వెళ్తే ఇవాళ అనేక మంది ట్రాక్టర్లు రివర్స్ తీసుకుంటే చనిపోయింది. ఇలా అంతేకాకుండా పంట నష్టాన్ని ఇలా మీరు అతివృష్టి అనావృష్టి వల్ల రైతులు నష్టపోతే పంట నష్టం ఇచ్చిన పాపాన పోలే. రైతు బంధు ఇచ్చినామని చెప్పి ఒకవైపు ఎడమ చేతితో ఇచ్చుకొని కుడి చేతితో లాక్కున్న వైన మీద అందరూ కూడా రైతులకు కావాల్సిన సబ్సిడీలని బంధు, డ్రిప్ మీద సబ్సిడీ బంధు, ట్రాక్టర్ల మీద సబ్సిడీ బంధు, విత్తనాల మీద సబ్సిడీ బంధు, ఇలా ఫెర్టిలైజర్స్ మీద సబ్సిడీ బంధు, ఇలా ఇవన్నీ కూడా ఏ ఒక్క రంగాన్ని కూడా ఇలా మీరు అభివృద్ధి చెందిన పాపాన పోలే. కేవలం నా కడుపు నిండిత దరిద్రం పైన చందంగా నీవు నీ కుటుంబం తప్ప నీ చుట్టూ ఉన్న 100 మగాదులు తప్పలేదు. ఇలా సిరిసిల్లనే చూసుకుంటే సిరిసిల్ల ప్రాంతంలో ఏ విధంగా భూములను మీ యొక్క అనుచర వర్గానికి అంటబెట్టినో ఇలా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. ఇలా ఇసుక దందా బంద్ అయిపోయింది ఇంచుమించు మీ అందరి సహకారం వల్ల. ఇలా మళ్ళీ భూదందాలని పైకి వచ్చినాయి. ఇలా రేపు పొద్దుగా కోళ్ళ దందాలు వస్తాయి, చేపల దందాలు వస్తాయి, ఇలా గొర్రెల దందాలు, ట్రాక్టర్ల దందాలు ఎలా చూసినా కానీ ఇలా అక్రమ అవినీతులే ఇలా పడగలెత్తిపోయినాయి. అప్పుడు ఇలా ఇటువంటి తరుణంలో మొన్న కేటీఆర్ గారు మాట్లాడతారు, రైతులకు చాలా కష్టాలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు అంతక ప్రభుత్వం, ఇది ఆత్మహత్యలు బాధపడుతున్నాయి. నేను ఇలా అంటున్న కేటీఆర్ గారిని, నువ్వేమన్నా నిజంగా కూడా మాట్లాడాలని నాకే సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడతారు కానీ మాట్లాడాలని నాకు సిగ్గు అనిపిస్తుంది. అలా నాకు నిజంగా నీకేమన్నా ఇంకిత జ్ఞానం ఉన్నట్టయితే, అవగాహన ఉన్నట్టయితే నీ 10 సంవత్సరాల పరిపాలనలో ఇలా తెలంగాణలో రైతులు చనిపోయి ఆత్మహత్యలు చేసుకున్నది దేశంలో 2వ స్థానంలో ఉండేది.